హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీమశ్రీ. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇంకా దివాళీ ఫెస్టివల్కి అయితే మనం ఇంటికి వచ్చినాం. ఫెస్టివల్ అయిపోయిందంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్. సో పదండి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే ఇంటికా నుండి మూవ్ అయిపోయినాను. సో వెళ్ళేదారిలో బాబాయ్ జ్యూస్ తాగేసి పోదాం అంటుంటే ఇక్కడ ఆపేసి ఇలా జ్యూస్ తాగేసి ఆయన ఒక్కడే తాగాను కలిసి నేను తాగలే. సో హీ టుక్ హిస్ జ్యూస్. ఆయన జ్యూస్ తాగేసిన తర్వాత మేము తిరిగి ఇంకా బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఎస్, ఇంకా మేము ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే మూవ్ అయిపోయినాము. బస్ స్టాండ్కి కూడా రీచ్ అయినాం. సో పదండి ఇంకా వెళ్ళిపోదాం. హైదరాబాద్ బస్ అయితే అటు కార్నర్కి ఆగుతాయి. సో అటు కార్నర్కి అయితే వెళ్ళిపోదాం పదండి. దెన్ యూ కెన్ సీ గైస్ బస్ స్టాండ్ ఎట్లుంది ఏంటి అన్నది. అన్నీ డెవలప్ అవుతున్నాయి బస్ స్టాండ్ తప్ప అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. సో ఫైనల్లీ వచ్చినాం. అండ్ సీరియస్లీ గైస్ 1.5 hours వెయిట్ చేసినా నేను, బస్సు రాలేదు. సో ఇంతసేపు వెయిట్ చేశాక నాకు ఒక గుర్తొచ్చిందనమాట. అదే మా అత్తయ్య ఆఫీస్ ఇక్కడే ఉంది కదా, అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి వద్దాం, ఇంకా టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇట్లా అత్తయ్య దగ్గరికి అయితే వచ్చేసిన నేను. అత్తయ్య ఈజ్ వర్కింగ్ ఇన్ ఫారెస్ట్ ఆఫీస్ అనమాట. మై కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇది మన బస్ స్టాండ్కి కొంచెం ముందు వెళ్తే ఉంటుంది. సో ఇలా వెళ్తుంటే మా అత్తయ్య బయటకు వచ్చి చూడండి, వీడియో తీయకు అంటుంది. తను చిన్న అత్తయ్య కోసం దానికి కూడా మా పెద్ద అత్తయ్య కనిపించింది అనమాట. సో మా పెద్ద అత్తయ్యని కూడా కలవడం జరిగింది. వీ స్పెండ్ టుగెదర్, వీ టాక్డ్ ఎ లాట్. అండ్ ఇంకా బస్ స్టాండ్కి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసినాను. బట్ స్టిల్ గైస్ బస్సు రాలేదు. ఆ 1.5 hours కాస్త ఇంకా ½ hour అయి 2 hours అయి 2 hours తర్వాత ఇవ్వండి ఇప్పుడు వచ్చింది బస్సు. నాకైతే ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే 2 hours నేను బస్ స్టాండ్లో వెయిట్ చేసినాను లిటరల్లీ. అండ్ దెన్ ఫైనల్లీ గైస్ ఇంకా ఇలా ఉంటుంది మన పరిస్థితి. ఇప్పుడు వచ్చిందనమాట బస్సు. చాలా ఇరిటేట్ అనిపించింది, అసలు చాలా డిలే ఉండే. అండ్ ఫైనల్లీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా పదండి హైదరాబాద్ వెళ్ళిపోదాం. కొత్తగూడెం వదిలేసి బాయ్ బాయ్ టు కొత్తగూడెం ఫర్ ఫ్యూ months. ఇంకా నేను వెళ్తుంటే నువ్వు ఒక్కనే వెళ్ళకు, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నట్టు వర్షం వచ్చేసింది అనమాట. సో వెదర్ మాత్రం క్రేజీ ఉండే. ఏముంటుంది గాయస్ ఇట్లా వర్షం పడి ఇంత బాగుందంటే జస్ట్ ఇట్లా వెదర్ని ఎంజాయ్ చేయడం, సాంగ్స్ వినడం, ఒక న్యాప్ వేసుకొని లేగడం తప్ప. బట్ ట్రస్ట్ మీ, నేనైతే ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ అస్సలు తీసుకోను. నాకు ఐ డోంట్ నో వై, బట్ నాకు ఎందుకో ఫుడ్ తినాలనిపించదు ట్రావెలింగ్ టైంలో. హియర్ యూ క్యాన్ సీ ది క్లైమేట్ ఎంత బాగుందో తెలుసు. నాకైతే పిచ్చగా నచ్చింది ఈ క్లైమేట్. సో ఎస్ ఫైనల్లీ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాను. దెన్ అక్కడ నుండి నేను ర్యాపిడో బుక్ చేసుకొని నా హాస్టల్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇలా వెళ్ళే గ్యాప్లో నా వర్షం కూడా నన్ను స్వాగతించింది అనమాట, వెల్కమ్ అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ లవ్డ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.